హాయ్ ఫ్రెండ్స్, నేను ఇమ్రాన్ ఖాన్ ఇస్లాం టెక్ అకాడమీ. మీరు కంప్యూటర్స్ గురించి నా వీడియో ట్యూటోరియల్స్ తెలుగులో నా యూట్యూబ్ ఛానల్ అనే youtube.com/islamtutechలో చూడగలరు. సో అయితే ఈరోజు మనం ఏ టాపిక్ ఎంచుకున్నామో, దేని గురించి చర్చించబోతున్నామో చూద్దాం ఫ్రెండ్స్. అయితే మనం ఈరోజు ఎంచుకున్న టాపిక్ డ్రాప్ బాక్స్ అన్నమాట. డ్రాప్ బాక్స్ అనేది కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. డ్రాప్ బాక్స్ అనేది ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎందుకు ఉపయోగిస్తారు అనేది. సో డ్రాప్ బాక్స్ గురించి ఈరోజు నేను మీకు ట్యూటోరియల్ ఇవ్వబోతున్నాను. డ్రాప్ బాక్స్ని 4 పార్ట్స్ సెక్షన్గా డివైడ్ చేశాను. 1 by 1 నేను మీకు చెప్తూ వస్తాను, అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి డ్రాప్ బాక్స్ అనగానే ఏమిటి. సెకండ్ వన్ మనం డ్రాప్ బాక్స్ ఎందుకు యూస్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చి డ్రాప్ బాక్స్ యొక్క ఫీచర్స్ ఏమిటి. అండ్ ఫోర్త్ వన్ డ్రాప్ బాక్స్ని ఎలా ఉపయోగించాలి. సో 1 by 1 చెప్తూ వస్తాను. ఫస్ట్ వన్ చూద్దాం, డ్రాప్ బాక్స్ అనగానేమిటి. డ్రాప్ బాక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఒక హార్డ్ డిస్క్ లాంటిది. మీరు మామూలుగా రోజు ఉపయోగిస్తుంటారు, మీ ఫోన్లో మెమరీ కార్డ్ అంటారు కదా, అలాంటిదే డ్రాప్ బాక్స్ అన్నమాట. దాంట్లో ఏ విధంగా అయితే మీరు ఏదైనా ఫైల్స్ సేవ్ చేసి పెట్టుకుంటారో, పాటలు సేవ్ చేసుకుంటారు, వినాలంటే వీడియో సాంగ్స్ సేవ్ చేసుకుంటారు, మూవీస్ సేవ్ చేసుకుంటారు, అదేవిధంగా డ్రాప్ బాక్స్ అనేది ఒక ఆన్లైన్ స్టోరేజ్. ఇంటర్నెట్ ద్వారా మనం ఏదైనా మన ఫైల్స్ని అప్లోడ్ చేసి ఆన్లైన్లో సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది పర్సనల్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. మీరు సేవ్ చేసుకుంది ఎవరు చూడలేరు, మీరు షేర్ చేసేంత వరకు ఎవరు చూసుకోలేరు అన్నమాట. సో మీరు ఆన్లైన్లో మీ ఫైల్స్ ఏమైనా ఉన్నాయంటే, పర్సనల్ ఫైల్స్ కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ ఆన్లైన్లో సెక్యూర్ చేసుకోవడానికి డ్రాప్ బాక్స్ అనేది ఒక వెబ్సైట్ అన్నమాట. ఆ వెబ్సైట్ మనకి అవకాశం కల్పిస్తుంది దాంట్లో మన ఫైల్స్ని సేవ్ చేసుకునేకి. సో ఆన్లైన్లో మనం సేవ్ చేసుకోవచ్చు మన ఫైల్స్. డ్రాప్ బాక్స్ అనేది ఆన్లైన్ స్టోరేజ్ అన్నమాట ఫ్రెండ్స్. సో దాంట్లో మనం ఏ ఫైల్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు. మనం డ్రాప్ బాక్స్లో ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, సైన్అప్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి డ్రాప్ బాక్స్ సర్వర్ మనకి 2 GB ఫ్రీగా ఇస్తుంది సైన్అప్ చేసుకున్నందుకు. ఆ 2 GB ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. 2 GB వరకు మీకు ఫ్రీగా స్పేస్ ఉంటుంది. 2 GB వరకు మీరు ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు. 2 GB కంటే ఎక్కువ సేవ్ చేసుకోవాలి డ్రాప్ బాక్స్లో అనుకుంటే మీరు వాళ్ళకి డబ్బు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆన్లైన్లో నెలకి $10 చొప్పున వాళ్ళకి పే చేశారా అంటే 1000 GB వరకు సేవ్ చేసుకునేకి వాళ్ళు మీకు అవకాశం కల్పిస్తున్నాను. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ ఏంటని, డ్రాప్ బాక్స్ అంటే ఏమిటనేది మీకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. ఇది ఒక ఆన్లైన్ స్టోరేజ్ అని. సో ఇంటర్నెట్ ఉంటే మాత్రమే మనం ఫైల్స్ని అప్లోడ్ చేయగలము. అండ్ మళ్ళీ ఆ ఫైల్స్ మనకు కావాలంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం, రెండవ టాపిక్కి వెళ్దాం ఫ్రెండ్స్. డ్రాప్ బాక్స్ని ఎందుకు ఉపయోగిస్తాం. డ్రాప్ బాక్స్ని ఎందుకు ఉపయోగిస్తారంటే, మీ హార్డ్ డిస్క్లో ఇప్పుడు ఫైల్స్ సేవ్ చేస్తారు, లేదా మెమరీ కార్డులో ఫైల్స్ సేవ్ చేసుకొని ఉంటారు. అది మీకు ఇంపార్టెంట్ లేకపోతే పర్లేదు. అదే కానీ మీకు ఇంపార్టెంట్ అయ్యిందంటే, సపోజ్ మెమరీ కార్డ్ ఇరిగిపోయింది, లేదా డంప్ అయిపోయింది, లేదా హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోయింది, పాడైపోయింది, అలాంటప్పుడు ఏమవుతుంది, మీ డేటా అనేది, మీ ఇంపార్టెంట్ ఫైల్స్ అనేవి లాస్ అయిపోతే దాన్ని రికవర్ చేయాలంటే కొన్నిసార్లు సాధ్యం కావచ్చు, కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనం ఫైల్స్ అనేవి మనం సేవ్ చేసుకున్న ఇంపార్టెంట్ డేటా అనేది పర్మనెంట్గా లాస్ అయిపోతుంది. సో ఇలాంటి లాస్ జరగకుండా ఉండాలంటే మనం ఆన్లైన్లో స్టోరేజ్ కనుక చేసుకున్నట్లయితే ఎప్పుడైనా మన హార్డ్ డిస్క్లో ఒక కాపీ ఉంటుంది, అదేవిధంగా డ్రాప్ బాక్స్లో ఒక కాపీ ఉంటుంది. సో అందుకు మీకు భయం అనేది ఉండదు అనమాట. సో హార్డ్ డిస్క్లో పోయినా లేక మెమరీ కార్డు పోయినా ఏం పర్లేదు, ఆన్లైన్ నుంచి మీరు మీ ఫైల్స్ని సేవ్ చేసి ఉంటారు కదా, ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల అదన్నమాట ఉపయోగం. ఇంకా ఎవరైనా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఉంటారో, ఆ వెబ్సైట్లో ఏమైనా ఫైల్స్ పెట్టాలి, లైక్ వీడియోస్ పెట్టాలి, లేదా మరి ఏదైనా ఫైల్ని అప్లోడ్ చేసి పెట్టాలంటే మీరు వేరే సర్వర్కి వెళ్ళి వేరే వాళ్ళ కంపెనీలో సపోజ్ వీడియో పెట్టాలి మీ వెబ్సైట్లో అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాని తర్వాత ఆ లింక్ని తీసుకొచ్చి వెబ్సైట్లో పెడతారు. అదే కనుక మీకు సపరేట్గా అకౌంట్ ఉంటే మీ సొంతంగా మీరు వీడియోస్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసి ఈ డ్రాప్ బాక్స్ అకౌంట్లో కానీ వీడియోస్ అప్లోడ్ చేసి దాని తర్వాత ఆ లింక్ని మీరు పెట్టుకున్నట్లయితే మీ వీడియో మీద అనేది ఎవరికి అర్హత ఉండదు అనమాట. సో మీ వీడియో మీ సొంతంగా మీ దగ్గరే ఉంటుంది, ఎవరికి పబ్లిష్ చేయబడదు, దాని మీద కాపీరైట్స్ అనేవి ఎవరికి ఉండవు అన్నమాట. సో అలాంటప్పుడు కూడా డ్రాప్ బాక్స్ని ఉపయోగిస్తుంటారు. సో డ్రాప్ బాక్స్ కంటే మంచి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి ఆన్లైన్లో స్టోరేజ్ చేసుకునేకి.
ఇది 2 GB వరకు మాత్రమే ఇస్తుంది. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇలాంటివే, డ్రాప్బాక్స్ కాకుండా మీడియా ఫైర్ అండ్ వేరేవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మ్యాక్సిమం 20 GB వరకు ఇస్తాయి స్టార్టింగ్లో సైన్అప్ చేసుకుంటే. సో వాటి గురించి కూడా తర్వాత మేము డీటెయిల్డ్గా వేరే వీడియోలో చెప్తాను మీకు. అండ్ సెకండ్ వన్ మీకు అర్థమైపోయినా ఆశిస్తున్నాను. ఇంకా మూడో పాయింట్ చూసినట్లయితే డ్రాప్బాక్స్లో ఫీచర్స్ ఏముంటాయి. సో చూద్దాం ఫ్రెండ్స్, డ్రాప్బాక్స్లో ఫీచర్స్ అనేవి ఏముంటాయి. ముందుగా మనం డ్రాప్బాక్స్ యొక్క అఫీషియల్ సైట్ అయిన dropbox.comని విజిట్ చేద్దాం. ఇది అఫీషియల్ సైట్ ఫ్రెండ్స్, డ్రాప్బాక్స్ సర్వర్ సైట్ది dropbox.com. సో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు మనం డ్రాప్బాక్స్ అఫీషియల్ సైట్ని విజిట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది దాని యొక్క వ్యూ, అక్కడి నుంచి చర్చిద్దాం మనం. ముందుగా డ్రాప్బాక్స్లో మనం ఎంటర్ అయినామంటే దాని యొక్క అఫీషియల్ సైట్ అనేది ఈ విధంగా మీరు మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది డ్రాప్బాక్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఫస్ట్ మీకు అకౌంట్ కనుక డ్రాప్బాక్స్లో ఆల్రెడీ ఉందంటే సైన్ ఇన్ అవ్వండి, లేదనుకుంటే సైన్ అప్ అవ్వండి. సైన్ ఇన్ అంటే జస్ట్ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చుంటారు, ముందుగా పాస్వర్డ్ ఇచ్చి దాని ద్వారా సైన్ ఇన్ అవ్వండి. లేదంటే మీకు అకౌంటే లేదు, కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ నేమ్ ఇక్కడ ఏం ఇవ్వాలనుకుంటా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మన పాస్వర్డ్. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈమెయిల్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ టర్మ్స్ని అగ్రీ చేస్తారు. దాని తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడికి డ్రాప్బాక్స్ సర్వర్ ఒక ఈమెయిల్ పంపిస్తుంది. ఆ ఈమెయిల్లో కన్ఫర్మేషన్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాతనే మీ డ్రాప్బాక్స్ అనేది టోటల్గా సైన్ అప్ అయినట్టు అర్థం. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయలేదు, సైన్ ఇన్ కరెక్ట్గా చేయలేదంటే డ్రాప్బాక్స్ ఫీచర్స్ని మీరు యూజ్ చేసుకోవడానికి లేదు, అది బ్యాన్ చేస్తుంది అన్నమాట. అది ఎంతవరకు మీరు ఆ లింక్ని కన్ఫర్మ్ అయితే చేయరో అంతవరకు మీరు దీని ఫీచర్స్ని యూజ్ చేసుకోలేరు. సో ముందుగా దాని ఈమెయిల్ ఐడిని కరెక్ట్గా ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత ఆ లింక్ని, మీ ఈమెయిల్ ఐడికి ఏ లింక్ అయితే వస్తుందో ఆ లింక్ని మీద క్లిక్ చేసి కరెక్ట్గా సైన్ ఇన్ అవ్వండి. సో దాని తర్వాత ఇది అయిపోతుంది, మనం సైన్ ఇన్ అవుదాం. సైన్ అప్ అయిపోయిన ప్రాసెస్ తర్వాత సైన్ ఇన్ అయినామంటే వెబ్సైట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. లోపల సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫీచర్స్ మీకు కనిపిస్తున్నాయి, ఫైల్స్, ఫోటోస్, షేరింగ్, లింక్స్, ఈవెంట్స్, గెట్ స్టార్టెడ్, అప్గ్రేడ్ అకౌంట్, ఇవన్నీ ఫీచర్స్ అన్నమాట. దీని ఫీచర్స్ అంటాం. అంటే దీంట్లో ప్రత్యేకతలు ఏమిటి, సో ఒక్కొక్కటిగా చెప్తూ వస్తాను. మనం చూసినట్లయితే ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్, మనం సైట్లోకి ఎంటర్ అయిన వెంటనే, సైన్ ఇన్ అయ్యి ఎంటర్ అయిన వెంటనే దీంట్లో ఫైల్స్ అనే ఆప్షన్ క్యాజువల్గా కనిపిస్తుంది. మనం ఫైల్స్ ఆప్షన్లోనే ఎంటర్ అయిపోయి ఉంటాం. ఇక్కడ ఏంటి, ఫైల్స్ అనే ఆప్షన్ ఏం చూపిస్తుందంటే మీరు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసి ఉంటారు డ్రాప్బాక్స్లోకి. అప్లోడ్ చేసే విధానం కూడా చెప్తాను ఎలాగనేది. అప్లోడ్ చేసిన ఫైల్స్ అనేవి ఇక్కడ పైన మీకు కనిపించేస్తాయి. మీ ఫైల్స్ ఇంతవరకు ఏవైతే అప్లోడ్ చేశారో ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ డైరెక్ట్గా మీకు కనిపిస్తాయి అన్నమాట. సో ఫైల్స్ అనే ఆప్షన్లోనే మనం ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలి అంటే, ఆన్లైన్లో పెట్టాలి, ఏదైనా ఫైల్ ఈ డ్రాప్బాక్స్ అకౌంట్లో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది అప్లోడ్ అనే ఆప్షను. దీని మీద క్లిక్ చేసి చూస్ ఫైల్, ఈ విధంగా బాక్స్ ఒకటి కొత్తగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్ ఫైల్స్ మీద క్లిక్ చేసినామంటే కొత్త విండో ఒకటి ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి, మీ కంప్యూటర్ ఇది, మీ కంప్యూటర్లో ఎక్కడైతే సేవ్ చేస్తున్నారో ఆ పాత్కి వెళ్ళి మనం, ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీరు ఏ ఫైల్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసి పెట్టున్నారో ఆ పాత్కి వెళ్ళి అక్కడి నుంచి ఏ ఫైల్ అయితే, సపోజ్ ఈ ఫైల్ నేను అప్లోడ్ చేయాలనుకుంటుంటే ఈ ఫైల్ మీద నేను ఓపెన్ నొక్కుతా. దాన్ని చూస్ చేసుకుని ఓపెన్ నొక్కానంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది రౌండ్గా తిరుగుతూ ఉంది ఎడ్జ్. ఆ విధంగా రౌండ్ అప్ అవుతూ ఉంటే దాని అర్థం అప్లోడ్ అవుతూ ఉంది అని అర్థం. ఒకవేళ అప్లోడ్ అయిపోయిందంటే ఈ విధంగా చెక్ మార్క్, గ్రీన్ కలర్లో చెక్ మార్క్ కనిపిస్తుంది, ఇంకా అప్లోడ్ అయిపోయింది అని మీనింగ్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ ఫైల్ అనేది అప్లోడ్ అయిపోయి ఈ విధంగా మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఫైల్స్ అనే ఆప్షన్లో అప్లోడ్ ఎలా చేయాలి అనేది మనకు అర్థమైపోయింది. ఇంకా ఇక్కడ దాని అప్లోడ్ పక్కన ఇంకో ఆప్షన్ ఉంది, న్యూ ఫోల్డర్. ఈ న్యూ ఫోల్డర్ ఏంటంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సపోజ్ మీరు ఏదైనా ఫైల్స్ ఏమైనా ఒక సపరేట్ ఫోల్డర్లో పెట్టాలి, 1 by 1 ఫైల్ చూస్ చేసుకొని ఉన్నారు, మీరు కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేయాలి, ఈ ఫోల్డర్లో పెట్టాలి, దీనికి ఏదైనా పేరు ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఈ సర్వర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది మీ అకౌంట్లో. క్రియేట్ అయిపోయిన తర్వాత దానికి మీకు
ఏ పేరు ఇవ్వాలో ఆ పేరు ఇచ్చిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది, ఇస్లాం టు టెక్ అని. సో ఇప్పుడు మీరు దీంట్లో ఏ ఫైల్స్ అయినా, ఇప్పుడు సపోజ్ ఈ ఫైల్ అనుకోండి, నేను ఈ ఫైల్ మీద క్లిక్ చేశాను, దీన్ని ఈ ఫోల్డర్లో పెట్టాలి. మూవ్ అనే మీద క్లిక్ చేసి ఈ ఫోల్డర్, అక్కడ ఏ ఫోల్డర్స్ క్రియేట్ అయ్యి ఉంటాయో ఆ ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఏదో ఒక ఫోల్డర్ మీరు సెలెక్ట్ చేసుకొని మూవ్ అని క్లిక్ చేశారంటే ఈ ఫైల్ ఈ ఫోల్డర్లోకి వచ్చేస్తుంది. సో చూద్దాం, ఈ ఫోల్డర్లోకి ఈ ఫైల్ వచ్చేసింది ఓపెన్ చేసినాను అంటే. సో ఇప్పుడు నేను ఫైల్స్ మీద మళ్ళీ క్లిక్ చేశానంటే ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఒక ఫైల్ ఉంది ఇక్కడ ఎక్స్ట్రాగా, దాన్ని ఫోల్డర్ లోపల పంపించేసాం, మనం మూవ్ చేసేసాం. సో ఈ విధంగా మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ లోపల ఫైల్ని, ఈ ఫైల్ని కూడా మనము మూవ్ చేసుకోవచ్చు, లేదా కాపీ చేసి 2 కాపీస్ కావాలి ఈ ఫోటోవే అంటే కాపీ చేసి ఫోల్డర్లో కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ దాని పక్కనే ఉంది షేర్ ఫోల్డర్. షేర్ ఫోల్డర్ ఆప్షన్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనకి, ఇప్పుడు సపోజ్ మీకు డ్రాప్ బాక్స్ అకౌంట్ ఉంది, మీ ఫ్రెండ్కి డ్రాప్ బాక్స్ అకౌంట్ ఉంది. సో ఇద్దరు కనెక్ట్ అయ్యి ఈ ఫోల్డర్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. ఫోల్డర్లో ఏమైనా ఫైల్స్ ఉంటాయి, లైక్ ఆఫీస్ ఫైల్స్ ఉంటాయి, మీ కొలీగ్స్తో షేర్ చేసుకోవాలి. అప్పుడు ఇద్దరికి డ్రాప్ బాక్స్ అకౌంట్ ఉన్నట్లయితే ఇద్దరు షేర్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుని ఐ వుడ్ లైక్ టు క్రియేట్ అండ్ షేర్ ఎ న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేసి మళ్ళీ ఫోల్డర్కి ఏదైనా నేమ్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసాము అంటే తర్వాత ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఈజీ ప్రాసెస్. మీ ఫ్రెండ్ యొక్క ఈమెయిల్ ఐడి అక్కడ ప్రొవైడ్ చేయాలి. చేసిన తర్వాత ఆ ఫోల్డర్ అనేది షేర్ అయిపోతుంది. మళ్ళీ ఇది షో డిలీటెడ్ ఫైల్స్. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఫైల్స్, సపోజ్ ఇది అనుకోండి, సో ఈ ఫైలే అనుకుందాం, నేను రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద డిలీట్ చేస్తాను. ఈ ఫైల్ డిలీట్ చేసేసాను. డిలీట్ చేశాను కదా, ఇప్పుడు నేను ఆ ఫైల్ని తిరిగి తెచ్చుకోవాలనుకుంటే సపోజ్ మీ కంప్యూటర్లో ఉంటుంది రీసైకిల్ బిన్ లాంటిది ఇది. షో డిలీటెడ్ ఫైల్స్ మీద ఆ ఫైల్ని తిరిగి తెప్పించుకోవాలంటే షో డిలీటెడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫైల్స్ అయితే డిలీట్ చేశారో ఆ ఫైల్స్ పూర్తిగా డిలీట్ అయ్యి ఉండవు. ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ డస్ట్బిన్లో పడిపోయి ఉంటాయి, ట్రాష్లో పడిపోయి ఉంటాయి. దీన్ని ఇక్కడ నుంచి మీరు మళ్ళీ తిరిగి తెప్పించుకోవచ్చు అన్నమాట. సో రైట్ క్లిక్ ఇచ్చారంటే దీని మీద మౌస్తో రిస్టోర్ అని వస్తుంది. రిస్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసాం, మళ్ళీ రిస్టోర్ ఆప్షన్ని చూస్ చేసుకున్నామంటే ఆ ఫైల్ అనేది ఫైల్స్లో వచ్చేసి ఉంటుంది. ఫైల్స్ అనే ఆప్షన్లో మనకు కనిపిస్తుంది. సో చూసారు కదా ఈ విధంగా. సో ఇక్కడ ఉండే 4 ఆప్షన్స్ మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఏంటనేది. ఇప్పుడు ఇక్కడ పక్కన మీకు ఫైల్స్ అనే ఆప్షన్లో ఏమేమి ఆప్షన్స్ పనికి వస్తాయి ఏంటనే సంగతి మనం చూసాము. ఇప్పుడు పక్కన ఇక్కడ ఫొటోస్, దీని కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫైల్ కింద ఫొటోస్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ముందుగా క్లిక్ చేద్దాం. దాన్ని క్లిక్ చేసి ఈ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి సపోజ్ మీరు చాలా ఫోల్డర్స్ అప్లోడ్ చేస్తున్నారు, ఫోల్డర్లో ఎక్కడో ఒక ఫోటో ఉంటుంది మీకు అవసరమైన ఫోటో. ఆ ఫోటో మీరు ఏ ఫోల్డర్లో ఉందో ఎక్కడుందో మీకు గుర్తులేదు. ఇప్పుడు అలాంటి ఫోటోని మీరు వెతుకుతూ ఉండాలంటే టైం వేస్ట్ కదా. సో అలాంటి ఫోటో మీకు కావాలంటే, సో ఆ ఫోటోని మీరు భిన్నగా వెతకాలంటే ఈ ఫొటోస్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఈ ఫొటోస్ ఆప్షన్ మీరు క్లిక్ చేశారంటే మీ ఫోల్డర్స్లో ఎక్కడెక్కడైతే ఏ ఫొటోస్ దాక్కుని ఉన్నాయో అన్ని ఫొటోస్ ఇక్కడ కనపడతాయి. ఈ విధంగా కనిపిస్తుంది కదా, నేను ఫోల్డర్ లోపల ఈ ఫోటో ఉంది. సో ఈ ఫోటో అనేది మీరు డిలీట్ చేసినవి కనిపించవు, డిలీట్ చేయకుండా ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఈ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే ఏ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉందో అన్నీ ఇక్కడ ప్రత్యక్షం అవుతాయి. సో అక్కడి నుంచి మీరు దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి షేర్ చేసుకోవచ్చు, లేదా ఆల్బంలో సేవ్ చేసుకోవచ్చు, లేదా దాన్ని కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ బట్టి మీ అవసరాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. సో ఫొటోస్ ఆప్షన్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు. మళ్ళీ ఇప్పుడు 3 ఆప్షన్ చూద్దాం. షేరింగ్. నేను దాని మీద క్లిక్ చేశాను. ఇంకా షేరింగ్ ఆప్షన్ ఏంటంటే ఈ షేరింగ్ ఆప్షన్ అంతగా ఉపయోగపడదు, అయినా చెప్తున్నాను మీకు. ఈ షేరింగ్ ఆప్షన్ ఎవరితోనైనా మీ ఫ్రెండ్స్తో కొలీగ్స్తో షేర్ చేసుకోవాలంటే మాత్రమే ఉపయోగపడుతుంది. మీ ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ ఎవరితోనే షేర్ చేసుకోవాలంటే. కానీ షేర్ చేసుకునే వ్యక్తికి కూడా డ్రాప్ బాక్స్ అకౌంట్ ఉండాలి ఫ్రెండ్స్.
డ్రాప్ బాక్స్ అకౌంట్ ఉన్నట్లయితే మాత్రమే ఈ షేరింగ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ వాళ్ళకి డ్రాప్ బాక్స్ లేదు అయినా మీరు ఫైల్ షేర్ చేయాలంటే మరేం పర్లేదు, దానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. దానికి ఆప్షన్ ఏంటంటే మీరు ఏ ఫైల్ అయితే షేర్ చేయాలనుకుంటున్నారో ఏ ఫైల్ అయితే షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్స్లోకి వెళ్ళండి. ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళండి. ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే మీకు ఒక లింక్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టుగా మీరు లింక్ టు ఫైల్, ఆ ఫైల్కి ఇది లింక్ అన్నమాట. అంటే దాని యొక్క పాత్ ఇంటర్నెట్లో ఈ లింక్ వేసామంటే మనం ఈ లింక్ కాపీ చేసి చూసామంటే ఆ ఫైల్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఆ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను అన్నమాట. చేస్తే ఆ ఫైల్ ఏంటనేది ఇక్కడ నాకు కనిపించాలి. సో చూసారు కదా, ఇది ఆ ఫైల్ అన్నమాట, మనం అప్లోడ్ చేసిన ఫైల్. సో ఇదే విధంగా మీరు కూడా ఈ లింక్ని కాపీ చేసి ఎవరికైతే మీ ఫైల్ని పంపించాలనుకుంటున్నారో ఈ లింక్ని కాపీ చేసి వాళ్ళకి ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ మీరు ఎలాగైతే వాళ్ళకి పంపించాలనుకో ఆ విధంగా పంపించవచ్చు. లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. ఇక్కడే ఈమెయిల్ ఐడి మీరు వాళ్ళది ప్రొవైడ్ చేసి ఇక్కడే ఈమెయిల్ ఐడిని మీ ఫ్రెండ్ యొక్క మీ కొలీగ్స్ కానీ ఎవరిదైనా ఈమెయిల్ ఐడి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేసి మెసేజ్ ఇక్కడ టైప్ చేసి సెండ్ మీద క్లిక్ చేశారంటే వాళ్ళకి ఈమెయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఈ ఫైల్ అనేది ఈమెయిల్ అయిపోతుంది. ఫైల్ అంటే ఫైల్లా ఈమెయిల్ అవ్వదు, ఎంత పెద్ద సైజ్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఈమెయిల్లా లింక్లా వెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా ఫైల్స్ ఎలా షేర్ చేయాలనేది, అర్థమైపోయిన ఫైల్ ఎలా షేర్ చేయాలనేది కూడా. ఇంకా లింక్స్ మీదకి వెళ్దాం. లింక్ అనే ఆప్షన్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. లింక్ అనేది ఏమి లేదు, ఇప్పుడు మీరు ఏ ఫైల్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేశారో మీ అకౌంట్లో డ్రాప్ బాక్స్ అకౌంట్లో ఏ ఫైల్స్ అయితే అప్లోడ్ చేస్తుంటారో ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ ప్రత్యక్షం అయిపోతాయి. ఇక్కడ నుంచి మీరు దాని మీద రైట్ క్లిక్ ఇక్కడ ఉంది కదా సెట్టింగ్స్ బటన్ లా కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేశారా అంటే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ని కాపీ చేసి సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రాసెసే, కాకపోతే సపరేట్గా మీరు ఇండివిజువల్గా చేసుకోవాలంటే లింక్స్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు చెప్పిందే ఫ్రెండ్స్. సో ఇది అయిపోయిందంటే ఇంకా ఈవెంట్స్ చూద్దాం. ఈవెంట్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఏ టైంలో ఏ డేట్లో ఫైల్స్ని అప్లోడ్ చేశారు అనే డేట్ టు డేట్ మినిట్ టు మినిట్ అనే ఇన్ఫర్మేషన్ ఈవెంట్స్ యొక్క సెషన్లో మీకు అంతా చూపిస్తుంది. అంటే మీకు గుర్తుండదు ఏ ఫైల్ ఎప్పుడు అప్లోడ్ చేశాను అనేది మీరు చెక్ చేయాలి అనుకుంటే ఈవెంట్స్ని మీద క్లిక్ చేశారంటే ఈ ఆప్షన్ మీరు ఏ ఫైల్ ఎప్పుడు అప్లోడ్ చేశారనేది డేట్ టు డేట్ టైం టు టైం చూపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎస్టర్డే 3:20 PM ఈ ఫైల్ ఏ ఫోటో అని చూడాలి, ఏ ఫైల్ అది అని చూడాలంటే ఆ ఇమేజ్ పేరు మీద క్లిక్ చేశారంటే ఆ ఫైల్ అనేది మీకు కనిపించేస్తుంది. సో ఈవెంట్స్ కూడా అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇంకా లాస్ట్ ఆప్షన్ చూద్దాం, గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు. టేక్ ద డ్రాప్ బాక్స్ టూర్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు డ్రాప్ బాక్స్కి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంటారు, వాళ్ళకి షార్ట్కట్లో డ్రాప్ బాక్స్ ఎలా ఉపయోగించాలనేది చూపిస్తున్నాను అనమాట. ఇది ఒక టూర్ లాగా, అంటే ఏ సెక్షన్ ఏ ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుంది అనేది మనకి చూపిస్తారు అన్నమాట. సో అదన్నమాట ఫ్రెండ్స్, మనం ఇది ఫస్ట్ ఆప్షన్ దానికి ఉపయోగపడుతుంది. ఇంకా సెకండ్ ఆప్షన్ చూసామంటే ఇన్స్టాల్ డ్రాప్ బాక్స్ ఆన్ యువర్ కంప్యూటర్. సో దీని గురించి తర్వాత చెప్తాను డీటెయిల్గా, దీని గురించి పారాగ్రాఫ్లా దీని గురించి పెద్ద పేరాయే ఉంటుంది. ఇంకా పుట్ ఫైల్స్ ఇంటూ యువర్, ఈ రెండు ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి ఉంటాయి. ఈ రెండు కాదు, ఈ మూడు ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మూడింటి గురించి చెప్తాను. మళ్ళీ షేర్ ఏ ఫోల్డర్ విత్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్, నేను మీకు షేరింగ్ ఆప్షన్ చెప్పాను కదా, అదే ఆప్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేయబడింది అంతే. ఇన్వైట్ సమ్ ఫ్రెండ్స్ టు జాయిన్ డ్రాప్ బాక్స్, ఈ ఇన్వైట్ సమ్ ఫ్రెండ్స్ టు జాయిన్ డ్రాప్ బాక్స్ అని దాని మీద క్లిక్ చేసి మీరు కనుక మీ ఫ్రెండ్ లేదా కొలీగ్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళని ఇన్వైట్ చేసి
వాళ్ళు మీరు పంపించిన లింక్ ద్వారా సైన్ అప్ అయినారంటే మీకు డ్రాప్ బాక్స్ అనేది 16 GB ఫ్రీ స్పేస్ అనేది ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీగా అంటే 2 GB ఇస్తుంది కదా సైన్ ఇన్ అయినప్పుడు. అలా కాకుండా ఎవరైనా మీ లింక్ ద్వారా మీరు ఇన్వైట్ చేయడం ద్వారా జాయిన్ అయినారా అంటే మీకు 16 GB ఫ్రీ వస్తుంది అన్నమాట. ఆన్లైన్ స్టోరేజ్ 16 GB ఫ్రీ ఇస్తారు అన్నమాట డ్రాప్ బాక్స్ సర్వర్. సో ఇన్స్టాల్ డ్రాప్ బాక్స్ ఆన్ యువర్ మొబైల్ డివైస్. డ్రాప్ బాక్స్ అనేది మొబైల్ డివైస్లో కూడా, ఆండ్రాయిడ్ డివైస్లో, బ్లాక్బెర్రీ, iOS అంటే యాపిల్ కంపెనీ ఫోన్ ఉంది కదా దాంట్లో కూడా డ్రాప్ బాక్స్ని ఇన్స్టాల్ చేసుకొని మీ డ్రాప్ బాక్స్ యొక్క అకౌంట్ని ఎక్కడి నుంచైనా మెయింటైన్ చేసుకోవచ్చు. సో అదన్నమాట దీని ఆప్షన్స్. ఇంకా మీకు 3వ పాయింట్ దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది బాగా అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. ఇంకా 4వ పాయింట్ చూసినట్లయితే హౌ టు యూజ్ డ్రాప్ బాక్స్ని ఎలా ఉపయోగించాలి. ఏం లేదు ఫ్రెండ్స్, డ్రాప్ బాక్స్ని ఉపయోగించడం చాలా చాలా సులువు. జస్ట్ నేను చెప్పాను కదా, అప్లోడ్ చేయడం మీకు వచ్చేసి ఉంటుంది. అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి ఈ బటన్ మీద క్లిక్ చేసి చూస్ ఫైల్ తీసుకొని ఫైల్ మనం ఏదైతే అప్లోడ్ చేసుకోవాలనుకున్నా దాన్ని ఫైల్ని కంప్యూటర్లో ఎక్కడి ఉందో అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేసామంటే డ్రాప్ బాక్స్లోకి ఆ ఫైల్ ఈ విధంగా రౌండ్ సర్కిల్ తిరుగుతూ ఉందంటే దాని మీనింగ్ అప్లోడ్ అవుతున్నట్టు. చెక్ మార్క్ ఇచ్చేసి గ్రీన్ కలర్లో కనిపిస్తే అప్లోడ్ అయిపోయినట్టు, అప్లోడ్ కంప్లీట్ అయినట్టు. సో ఇదొకటి. ఈ ఆప్షన్స్ అన్నీ మీకు అర్థమైనాయి. ఇంకా లాస్ట్ ఆప్షన్లో గెట్ స్టార్టెడ్లో నేను మీకు కొన్ని ఆప్షన్స్ చెప్పలేదు కదా, దాని గురించి చెప్తాను. ఇది ఎలా ఉపయోగించాలని చిన్న వీడియో కాదు, జస్ట్ శాంపుల్స్ చూపిస్తుంది, మీరు చదువుతూ అర్థం చేసుకోవచ్చు. ఇంకా సెకండ్, ఇన్స్టాల్ డ్రాప్ బాక్స్ ఆన్ యువర్ కంప్యూటర్. దీని మీద మీరు క్లిక్ చేశారంటే, సపోజ్ నేను క్లిక్ చేసి చూపిస్తాను. దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు ఇక్కడ వీఆర్ నౌ డౌన్లోడింగ్ డ్రాప్ బాక్స్. ఇదొక ఫైల్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇదొక ఫైల్ ఫ్రెండ్స్. దీని మీద మీరు స్టార్ట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది డ్రాప్ బాక్స్ వల్ల సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే మీరు మాటికి ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలంటే ఆ సర్వర్లోకి dropbox.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫైల్లో నుంచి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఫైల్. జస్ట్ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనం ఈ సాఫ్ట్వేర్ని డెస్క్టాప్ దగ్గర నుంచే మన కంప్యూటర్లో నుంచే ఏదైనా ఫైల్ని చూపిస్తాను. ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేశాను కదా, ఈ ఫైల్ని సాఫ్ట్వేర్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సాఫ్ట్వేర్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ని ఇలా లాగి, డ్రాగ్ అండ్ డ్రాప్ అంటాం దీన్ని, ఇలా లాగి ఇక్కడ వదిలేయాలి మౌస్తో. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా లాగి ఇక్కడ వదిలేయాలి. లేదంటే కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. సో సింపుల్ ఇది. లాగి మీరు ఈ ఫైల్ని ఇక్కడి నుంచి ఇక్కడ లాగి వదిలినారంటే ఫైల్ ఏమవుతుందంటే డెస్క్టాప్ మీద నుంచి కట్ అయిపోయి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది, డెస్క్టాప్ మీద ఉండదు. లేదా మీ ఫోల్డర్లో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఫైల్ అనేది అక్కడ ఉండదు కాపీ, అది మొత్తం ఫైల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, డ్రాప్ బాక్స్లోకి అప్లోడ్ అయిపోతుంది. సో మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేశాను, డ్రాప్ బాక్స్ సాఫ్ట్వేర్లోకి పేస్ట్ చేశానంటే ఇక్కడ బ్లూ మార్క్ కనిపిస్తుంది కదా. సో మీకు పెద్దదిగా చూపిస్తాను. సో ముందుగా నేను దీన్ని కాపీ చేశాను, డ్రాప్ బాక్స్లోకి సాఫ్ట్వేర్లోకి పేస్ట్ చేశానంటే మీకు బ్లూ మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ బ్లూ మార్క్ అర్థం ఏంటంటే ఇది అప్లోడ్ అవుతూ ఉంది, ఈ ఫైల్ అనేది ఆన్లైన్లోకి అప్లోడ్ అవుతూ ఉంది. ఒకవేళ అప్లోడ్ అవుతూ ఈ విధంగా గ్రీన్ మార్క్లోకి మారిపోయిందంటే దీని మీనింగ్ అప్లోడ్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, అప్లోడ్ అవ్వడం కంప్లీట్ అయిందని అర్థం. ఇది ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంది, సో ఇది అప్లోడ్ అయిపోయింది అన్నమాట. సో చూసారు కదా, ఇది కూడా అప్లోడ్ అయిపోయింది. సో ఈ విధంగా ఇండికేషన్స్ అనేది ఈ విధంగా చూపిస్తుంది, అప్లోడ్ అవుతూ ఉండడం, అప్లోడ్ అవ్వడం అయిపోయిందా అనేది. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగిస్తారు అనేది. ముందుగా దీని మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. మీరు మాటికి ఈ వెబ్సైట్కి వచ్చి
ఫైల్స్కి వెళ్ళి ఇక్కడి నుంచి మీరు ఫైల్స్ అనేది అప్లోడ్ ఇంత కష్టపడకుండా సింపుల్గా కాపీ చేసామా మీ డెస్క్టాప్ మీద ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఓపెన్ చేయండి. ఆ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మామూలు ఇది ఒక ఫోల్డర్ లాగే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూస్తాను కదా, ఇది ఒక ఫోల్డర్ లాగే కనిపిస్తుంది. ఫోల్డర్లో మీకు ఏమేమి అప్లోడ్ చేయాలనుకుంటే దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. చేశారంటే ఈ ఫైల్స్ అనేవి డైరెక్ట్గా సర్వర్కి అప్లోడ్ అయిపోతుంది. ఇది అప్లోడ్ చేయాలంటే నెట్ కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత గెట్ స్టార్టెడ్లోనే ఇంకా ఉన్నాయి కదా 2-3 ఆప్షన్స్, అది చెప్తాను. పుట్ ఫైల్స్ ఇన్ యువర్ డ్రాప్ బాక్స్ ఫోల్డర్. సో ఇది 2 సేమే ఫ్రెండ్స్. ఇది మీరు క్లిక్ చేసినా ఈ సాఫ్ట్వేరే డౌన్లోడ్ అవుతుంది. ఇది మీరు క్లిక్ చేసినా ఈ సాఫ్ట్వేరే డౌన్లోడ్ అవుతుంది. సో 3 ఒక్కటే ఫ్రెండ్స్, మాటికి ఒకే టాపిక్ చెప్పినట్లు అయిపోతుంది. సో 3 ఒకదానికే సంబంధించింది, ఒకే టాపిక్ ఈ 3. సో మీరు దీని గురించి ఏం చూడవలసిన అవసరమే లేదు, ఈ 3 ఒకే టాపిక్ కాబట్టి. దీని షేర్ ఫోల్డర్ విత్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, ఇది కూడా మీకు అర్థమయ్యేలా చెప్పేశాను. ఇంకా మీకు ఇక్కడ మీ అకౌంట్ నేమ్ కనిపిస్తుంది కదా, ఇది వదిలేద్దాం మనం, ఇంకా అయిపోయింది. దీని ఇదంతా అయిపోయింది మనం చర్చించి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన అకౌంట్ పేరు కనిపిస్తుంది. మనం ఏ పేరు అయితే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్గా ఇచ్చుంటామో ఆ పేరు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ అనేవి కనిపిస్తాయి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే సెట్టింగ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే అలా కాదనుకోండి, ఇన్స్టాలేషన్ అంటే మనం సాఫ్ట్వేర్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇక్కడ ఉంది సాఫ్ట్వేర్ అని. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్గా మీరు ఈ ఆప్షన్ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ అప్గ్రేడ్ అనేది మీరు 2 GBని వాడేశారు, మీకు ఫ్రీగా వచ్చిన సైన్ ఇన్ చేసుకున్నప్పుడు 2 GB ఫ్రీగా వచ్చి ఉంటుంది కదా, అకౌంట్ సర్వర్ ఇచ్చి ఉంటుంది మీకు, డ్రాప్ బాక్స్ వాళ్ళు ఇచ్చుంటారు 2 GB ఆన్లైన్ స్టోరేజ్. అది మీరు ఫుల్ అయిపోయింది, 2 GB ఇంకా స్పేస్ లేదు మీ ఫైల్ అప్లోడ్ చేయడానికి. అలాంటప్పుడు మీకు ఇంకా స్పేస్ కావాలంటే మీరు ప్లాన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, డ్రాప్ బాక్స్ ప్రో, డ్రాప్ బాక్స్ ఫర్ బిజినెస్. సో ఇదన్నమాట. డ్రాప్ బాక్స్ ప్రో కొనాలనుకుంటే మీరు మంత్కి అంటే నెలకి $10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత ఇస్తారంటే 1 TB దాకా ఇస్తారు. 1 TB ఇస్తారు కరెక్ట్గా మీకు ఆన్లైన్లో స్టోర్ చేసుకునే స్పేస్ని. సో మీరు అమౌంట్ కూడా USDలో అంటే అమెరికన్ డాలర్లో, యునైటెడ్ స్టేట్స్ అమెరికన్ డాలర్లో మీకు చూపించబడుతుంది. ఇక్కడ $9, 9.9 $10 అంటే దాదాపు 600-700, విత్ ట్యాక్స్ కలిపితే 800 దాకా అయిపోవచ్చు. సో ఆ విధంగా ప్లానింగ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు కావాలనుకుంటే ఈ విధంగా ప్లానింగ్ అనేది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ చేసుకోవడానికి అప్గ్రేడ్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా మీరు లాస్ట్ ఆప్షన్ సైన్ అవుట్ మీకు తెలిసే ఉంటుంది, మామూలుగా అంతా యూజ్ చేసుకున్నాము ఇంకా అవసరం లేదు, ఆఫ్ చేసేయాలనుకుంటే దీన్ని సైన్ అవుట్ చేసేసామంటే ఫినిష్ అయిపోతుంది. సైన్ అవుట్ అనేది అయిపోయింది, మన అకౌంట్లో నుంచి బయటకు వచ్చేసాం, ఇంకా పని అయిపోయింది కాబట్టి అకౌంట్ నుంచి బయటకు వచ్చేసాం. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పిన ఈ టాపిక్ మీకు బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫైస్ కావాలన్నా దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా మరిన్ని వీడియో ట్యూటోరియల్స్ దేని మీదైనా అవగాహన లేదంటే దాని గురించి కూడా నన్ను అడగండి, నేను వీడియో క్రియేట్ చేసి మీకోసం తీసుకొస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మేము ఫేస్బుక్లో కూడా పేజ్ ఉంది, దాన్ని లైక్ చేయండి, ఇస్లాం టు టెక్ అని. జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి ఇస్లాం టు టెక్ అని, మా డీటెయిల్స్ అన్నీ ఆడ ప్రొవైడ్ చేస్తున్నాము గూగుల్లో. సో మీకు అర్థమైపోతుంది. ఇంకా మీకు డౌట్స్ క్లారిఫైస్ ఉన్నా దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో మేము మీకు రిప్లై ఇస్తాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. శుభదినం.